100 రోజుల డబుల్ ఇంజన్ సర్కార్ కేంద్రంలో ఎన్డీఏ సారథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అలాగే రాష్ట్రంలో ఎన్డీఏ సారథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మోడీ గారు వికసిత భారత్ అంటుంటే చంద్రబాబు నాయుడు గారు వికసిత ఆంధ్ర కోసం పాటుపడే విధంగా అడుగులు వేసేటటువంటి పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం. ఈ దేశాన్ని 2047 నాటికి విశ్వగురువుగా, ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనటువంటి ఆర్థిక శక్తిగా భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కాంక్షిస్తున్నారు. అలాగే రాష్ట్రాన్ని ఛిద్రమైనటువంటి ఆర్థిక పరిస్థితి నుంచి అభివృద్ధి, సంక్షేమం రెండింటినీ కూడా సంపాదనలో ముందుకు తీసుకెళ్లాలని చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. అయితే బాధ్యతారాహిత్యంగా కేవలం అధికారం కోసం మాత్రమే కాంగ్రెస్ పార్టీ, అలాగే కాంగ్రెస్ పార్టీ అనేటటువంటి ఒక విషవృక్షంలో నుంచి రాలినటువంటి విత్తనాలుగా ఇవాళ విషవృక్షాలుగా రాష్ట్రంలో మారినటువంటి వైసీపీ లాంటి పార్టీలు కానీ ఏ విధంగా దేశంలో అభివృద్ధి జరగకుండా భారతదేశాన్ని వెనక్కి నెట్టివేయాలి, ప్రజలు అభివృద్ధిలో భాగస్వామ్యం కాకూడదని కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ గారు ఎలా అనుకుంటున్నారో, రాష్ట్రం అభివృద్ధి జరగకూడదు, రాష్ట్రం వెనకబడిపోవాలి, రాష్ట్రంలో ప్రజలు ఇబ్బందులకు గురి కావాలని ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన మనం చూస్తూనే ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా చాలామంది అవుతున్నటువంటి షర్మిల గారిని చూస్తూ ఉన్నాం. ఆమె కూడా నిన్న చూస్తే ఆమె చేసేటటువంటి వ్యాఖ్యలు 3 నెలలకి 6 నెలలకు ఒకసారి ప్రాంతాలు మార్చేస్తూ రాజకీయాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఆమెని కూడా గమనించాం. ఆంధ్రతో నాకు పని లేదు, తెలంగాణలో మాత్రమే నేను రాజకీయం చేస్తాను అని బీరాలు పలికినటువంటి షర్మిల తెగిన గాలిపటంలాగా వచ్చి మరలా ఆంధ్రాలో పట్టం. దీన్ని ఒకసారి పూర్వపరాలని పరిశీలిస్తే ఎట్లా ఉందంటే, షర్మిల గారు తన అన్న జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆస్తుల పంచాయతీ ఏదైతే ఉందో దానికోసమే రోడ్డు ఎక్కినట్టు కనపడతా ఉంది. ఒకసారి తెలంగాణలో, ఒకసారి ఆంధ్రాలో. అలాగే తెగిన గాలిపట్టంలాగా ఒక దిక్కుతోచని విధంగా ఎటు పడితే అటు పరిభ్రమిస్తా, ఇష్టం వచ్చినట్టు ఇష్టానుసారంగా మాట్లాడేటటువంటి వ్యాఖ్యలు మనం చూస్తూ ఉన్నాం. ప్రజలు కూడా చర్చించుకుంటున్నారు, త్వరలో అన్నా చెల్లెళ్ళ పంచాయతీ కూడా సర్దుబాటు జరిగి కాంగ్రెస్ పార్టీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీని విలీనం చేసే పరిస్థితి కూడా ఉంది అనేటటువంటి మాట కూడా కనపడతా ఉంది. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు నిన్ననే వైసీపీ పార్టీకి రాజీనామా చేశారు. ఇదే రకమైనటువంటి అంశాన్ని వారు తెలియజేశారు. ఎన్నికల ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తూ తల్లి పిల్ల కాంగ్రెస్ రెండూ కూడా ఒకటే, ఓట్ల చీలికతోటి అన్నకి ఉపయోగపడేటటువంటి విధంగా ఇక్కడ కార్యాచరణ మొదలుపెట్టిందనేటటువంటి వ్యాఖ్య ఏదైతే ఉందో అది క్రమానుగతంగా అది వాస్తవం అయ్యే పరిస్థితి కనపడతా ఉంది. పైకి మాత్రమే విమర్శలు, లోపల పంచాయతీ ఏంటంటే ఆస్తుల పంచాయతీ, పదవుల పంచాయతీ, అంతకు మించి వాళ్ళిద్దరి మధ్య ఏ విధమైనటువంటి ఇది లేదు. ఇక్కడ ఎట్లా ఉందంటే వైఎస్ ఫ్యామిలీలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీ వాళ్ళ కుటుంబ తగాదాలు ప్రజల బాధల్లాగా వాళ్ళు ఫీల్ అవుతూ ఉన్నారు. వాళ్ళు చూస్తూ ఉంటే ప్రజల మీద రుద్దేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళ కుటుంబంలో ఉండేటటువంటి అంతరాల్ని. దానిలో భాగంగానే ఇవాళ రాహుల్ గాంధీ గారి గురించి ఒకవైపు దేశంలో రాహుల్ గాంధీ గారు ఏ విధంగా అనాలోచితంగా, ఏ విధంగా అనుభవరాహిత్యంగా, లేకపోతే ఏ విధమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇస్తే ఆయన చేసినటువంటి పాలన కూడా అదే విధంగా ఉంది. రాహుల్ గాంధీ గారు విదేశాలకి, దేశంలో పార్లమెంట్లో ఆయన మాట్లాడిన తీరు ప్రజలు గమనించారు. విదేశాలకు వెళ్ళి విదేశాల్లో కూడా భారతదేశ పరువు ప్రతిష్టలు ఏ విధంగా మంట కలిగేటటువంటి విధంగా ఆయన మాట్లాడారో కూడా తప్పనిసరిగా కనపడుతుంది. ఈ విధంగా విదేశాలకు వెళ్ళి భారతదేశం మీద ఈ విధంగా మాట్లాడినందుకు కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ ముందు ప్రజలందరూ కూడా బేషరతుగా క్షమాపణ చెప్పాలి. ఈరోజు ఒకసారి రాహుల్ గాంధీ గారు పార్లమెంటు ప్రతిపక్ష నేతగా కూడా ఇవాళ ఆయన చేసిన వ్యాఖ్యలు చూస్తే అనర్హుడిగా కనిపిస్తూ ఉంది. ఇవాళ ఆయన వ్యాఖ్యలు దేశానికి కూడా చాలా ప్రమాదకరంగా పరిగణిస్తున్నాయి, దేశానికి వ్యతిరేకము, ఇది సుస్పష్టం. ఎందుకంటే టీవీ మాధ్యమాల్లో, వార్తా ప్రసార మాధ్యమాల్లో స్పష్టంగా చూసాం ఆయన అమెరికాలో ఏ విధంగా ఏమేమి మాట్లాడాడు అనేటటువంటి దాన్ని. మోడీ గారు వికసిత భారత్ అని భారతదేశాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లాలని పరిశ్రమిస్తుంటే
రాహుల్ గాంధీ గారు వినాశక భారత్ అనేటటువంటి విధంగా ఆయన యొక్క పోకడలు కనపడతా ఉన్నాయి. ఇది చాలా ప్రమాదం దేశానికి. రాహుల్ గాంధీ తాను చేసేటటువంటి వ్యాఖ్యల్ని ఒకసారి కనుక గమనించినట్లయితే ఆయనే నవ్వులపాలు అవుతూ ఉన్నాడు. తన రాజకీయ అపరిపక్వతతోటి భారతదేశ ప్రగతికి శిరోభారంగా ఇవాళ రాహుల్ గాంధీ గారు మారారు అని చెప్పక తప్పని పరిస్థితి కనపడతా ఉంది. ఒకసారి మోడీ గారి దృష్టి మొత్తం కూడా వికసిత భారత్ పైన ఉంది, భారతదేశం అభివృద్ధి పైన ఉంది. అలాగే రాహుల్ గాంధీ గారి గురించి ఆలోచించేటటువంటి సమయం మోడీ గారికి కానీ అమిత్ షా గారికి కానీ లేరు. వారి సమయాన్ని వారు వృధా చేసుకోరు అనేటటువంటి అంశాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలుసుకోవాలని తెలియజేస్తూ ఉన్నాం. అలాగే కాంగ్రెస్ పార్టీ వృద్ధ నాయకులు ఇప్పటికే తిరస్కరణకు గురైనటువంటి వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ వృద్ధ నాయకులు చేసినటువంటి ఈ 75 సంవత్సరాల రాజకీయం వల్ల దేశంలో ఏ విధంగా అంటరానితనం కానీ అరాచకాలు కానీ దళితుల్ని ఓటు బ్యాంక్ గాను, అలాగే మైనార్టీలు ఓటు బ్యాంక్గా చూశారు. కానీ వారిని ఏ విధంగా కూడా అభివృద్ధిలో మమేకం చేయలేదు. వారి ఉన్నతికి ఏ విధమైనటువంటి పనులు చేయనటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఆ వృద్ధ నాయకుల స్క్రీన్పై ఆ డైరెక్షన్లోనే రాహుల్ గాంధీ పనిచేస్తూ విభజించు పాలించు బ్రిటిష్ వారు ఏదైతే కులాల మధ్య మతాల మధ్య ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించి ఈ దేశాన్ని ఏ విధంగా విచ్ఛిన్నం చేశారో అదే రకమైన పోకళ్ళతోటి వాళ్ళ రాహుల్ గాంధీ గారు కూడా వ్యవహరిస్తూ ఉన్నారు. ఆయన ప్రయత్నం ఆ విధంగా ఉన్నది. ఈ విధంగా చేస్తున్నటువంటి ఈ దుర్మార్గ ప్రయత్నం ఏదైతే ఉందో రాహుల్ గాంధీ గారు దాన్ని దేశ ప్రజలందరూ కూడా చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. దేశం పైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పైన బీజేపీ పైన రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి ద్వేషపూరితమైనటువంటి వ్యాఖ్యలు, విద్వేషపూరితమైనటువంటి వ్యాఖ్యలను ప్రజల్ని రెచ్చగొట్టి అంతర్జాతీయ మీడియా ముందు ఏ విధంగా నవ్వుల పాలు అయ్యాడు, ఆయన దేశాన్ని ఏ విధంగా నవ్వుల పాలు చేస్తున్నాడు, ఇటువంటి వ్యక్తి భారతదేశంలో ప్రధాన ప్రతిపక్ష నేత అనేటటువంటి వ్యాఖ్యలు చేసేటటువంటి పరిస్థితి ఇవాళ దేశవ్యాప్తంగా అలాగే అంతర్జాతీయ విపణిలో ఇవాళ నవ్వుల పాలవుతున్న దేశం నవ్వుల పాలవుతున్నటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. ఇవాళ అందని ద్రాక్షగా అధికారం ఉన్నటువంటి పరిస్థితుల్లో రాహుల్ గాంధీ గారు ఎవరెవరితోటి కలిసి అమెరికాలో ఆయన చట్టా పట్టాలు వేసుకొని తిరిగారు, ఎవరెవరితోటి ఆయన ఆలోచనలు పంచుకున్నారని ఒకసారి చూసినట్లయితే ఖలిస్తాన్ తీవ్రవాదులు అలాగే పాకిస్తాన్ తీవ్రవాదులు ఐఎస్ఐకి సమర్థనీయంగా అమెరికాలో పనిచేసేటటువంటి నిషిద్ధమైనటువంటి వ్యక్తుల్ని పక్కన పెట్టుకొని ఇవాళ రాహుల్ గాంధీ గారు భారతదేశాన్ని కించపరుస్తూ వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి ఇవాళ అమెరికాలో మనం చూసాం. దాన్ని ప్రశ్నిస్తే అది తప్పుగా కనబడుతుందా, దాన్ని ప్రశ్నిస్తే అది తీవ్రవాద భావజాలంగా కనబడుతుందా? ఈ విధమైనటువంటి ఖలిస్తాన్ వేర్పాటువాదులు వారు రాహుల్ గాంధీ గారు చేసినటువంటి వ్యాఖ్యల మీద ఖలిస్తాన్ తీవ్రవాదులు ప్రత్యేకంగా వాళ్ళు ఒక లేఖను కూడా విడుదల చేశారు. ఏ విధంగా ఖలిస్తాన్కి వేర్పాటువాదం ఉందో దానికి ఊతమిచ్చే విధంగా రాహుల్ గాంధీ గారు మాట్లాడారు, మేము సంతోషిస్తున్నాం అన్నట్టుగా వాళ్ళు లేఖ పంపించారు. దాని మీద ఏం ప్రశ్నకి ఆ ప్రశ్న దానికి సమాధానం రాహుల్ గాంధీ గారు ఏం చెప్తారు, కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది. అలాగే ఐఎస్ఐ తీవ్రవాదులకి మద్దతు తెలిపేటటువంటి వాళ్ళని పక్కన పెట్టుకొని ఫోటోలు దిగుతా వాళ్ళతో సంభాషణలు చేస్తూ మాట్లాడినటువంటి రాహుల్ గాంధీ ఎవరైతే ఉన్నారో ఆయన బేషరతుగా దేశ ప్రజలకి క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. బంగ్లాదేశ్లో అత్యంత పాశవికంగా దాడులు జరుగుతున్నా అక్కడ ఉన్నటువంటి హిందువుల మీద కానీ మైనార్టీల మీద కానీ అక్కడ దాడులు జరుగుతుంటే అత్యంత పాశవికంగా పైశాచికత్వంగా వ్యవహరిస్తుంటే రాహుల్ గాంధీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఒక మాట మాట్లాడదు. పశ్చిమ బెంగాల్లో ఒక మహిళా డాక్టర్ని అత్యంత పాశవికంగా ఆమెని ఏ విధంగా ఇబ్బంది పెట్టి ఆమె మరణానికి కారణమయ్యారో హత్యకు కారణమయ్యారో దాని గురించి కాంగ్రెస్ పార్టీ కానీ రాహుల్ గాంధీ కానీ ఏ విధంగా కూడా దాని మీద మాట్లాడరు. వీరు దేశంలో ఉండేటటువంటి వివక్ష గురించి అసమానతల గురించి దళితుల గురించి ఎస్సీలు ఎస్టీలు వాళ్ళ అభ్యున్నతి గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు రాష్ట్రపతిగా భారతదేశ ప్రథమ పౌరాలుగా రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము గారు ఎస్టీ సామాజిక వర్గం నుంచి తీసుకొని రాష్ట్రపతిగా చేసింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సారథ్యంలోని ఎన్డీఏ అనేటటువంటి దాన్ని గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇంతకుముందు రామ్నాథ్ కోవింద్ గారు ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక మేధావిని భారత రాష్ట్రపతిగా ప్రథమ పౌరుడిగా చేసినటువంటి ఘనత ఎన్డీఏ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు యొక్కకే దక్కుతూ ఉంది. గతంలో అటల్ బిహారీ వాజ్పేయి గారు మైనార్టీకి సంబంధించిన అబ్దుల్ కలాం గారిని ప్రథమ పౌరుడిగా రాష్ట్రపతిగా చేసినటువంటి ఘనత
కలాం గారిని, ఈ అటల్ బిహారీ వాజ్పేయి, ఆ రోజు ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఎప్పుడూ ఉన్నా కానీ రాష్ట్రపతిగా దళితుల్ని, నిమ్న వర్గాల వారిని, అట్టడుగు వర్గాల వారిని, గతంలో అవకాశాలు రానటువంటి వాళ్ళని వారందరికి కూడా అవకాశాలు కల్పించేటటువంటి విధంగా అడుగులు వేయటం జరిగింది అనేటటువంటి దాన్ని తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాదు ఒక్కసారి మీరు కనుక చూస్తే ఖలిస్తాన్ అలాగే ఐఎస్ఐ తీవ్రవాదులు అనుకూలులతోటి అమెరికాలో చట్టా పట్టాలు వేసుకుంది రాహుల్ గాంధీ అయినా కాదా అనే దానికి సమాధానం ముందు చెప్పాలి కాంగ్రెస్ పార్టీ కానీ రాహుల్ గాంధీ కానీ అనేటటువంటి ప్రశ్నని మేము సంధిస్తూ ఉన్నాం. ఈ దేశంలో ముఖ్యంగా అట్టడుగు వర్గాలకి సంబంధించినటువంటి అభ్యున్నతికి కానీ అలాగే వారికి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాల కల్పనలో కానీ 140 కోట్ల మంది ప్రజలుంటే దాదాపు 80 కోట్ల మంది ప్రజలకి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద ప్రతి నెల 5 కేజీల ఉచిత బియ్యాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఎన్డీఏ ప్రభుత్వం ఇస్తూ ఉంది. ఆ విధమైనటువంటి సంక్షేమాన్ని ఇస్తున్నారు కాబట్టే మూడోసారి మోడీ 3O మూడోసారి కూడా అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి ఎన్డీఏ నేతృత్వంలో మోడీ గారు. అదేవిధంగా పిఎం ఆవాస్ యోజన కింద 3 కోట్ల గృహాలను అర్హులైనటువంటి పేదలకి ఈ 10 సంవత్సరాలు కట్టించడం జరిగింది. 53 కోట్ల జన్ధన్ బ్యాంక్ ఖాతాల నుంచి 39 లక్షల కోట్ల రూపాయలని దేశవ్యాప్తంగా పేద ప్రజలకు నేరుగా నగదు బదిలీ కింద వివిధ రకాల కేంద్ర ప్రభుత్వ పథకాల కింద నరేంద్ర మోడీ గారి సారథ్యంలో గడిచిన 10 సంవత్సరాలు వారి ఖాతాలకి బదిలీ చేశారు. ఎక్కడా కూడా రెవెన్యూ లీకేజ్ లేనటువంటి పరిస్థితి. గతంలో కాంగ్రెస్ హయాంలో, యూపీఏ హయాంలో కానీ, అంతకుముందు కాంగ్రెస్ హయాంలో కానీ రాజీవ్ గాంధీ గారే చెప్పారు, 1 రూపాయి కనుక ఢిల్లీ నుంచి పంపిస్తే 15 పైసలే అందుతూ ఉంది అనేటటువంటి. 85 పైసలు దోచుకునేటటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నాయకులు అప్పట్లో. ఈరోజు 100కి 100 రూపాయలు ఎంత పంపిస్తున్నాము? 39 లక్షల కోట్ల రూపాయల వరకు నేరుగా ఖాతాలకి పేద ప్రజలకి జమ అయినటువంటి పరిస్థితి. అలాగే దళితులు, అణగారిన వర్గాలు, బీసీలకి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరిని కూడా భాగస్వామ్యం చేయటం జరిగింది. సమ్మిళిత అభివృద్ధిలో భాగస్వామ్యం చేయటం జరిగింది. వికసిత భారత్లో వాళ్ళందరినీ కూడా భాగస్వామ్యం చేసేటటువంటి పరిస్థితి ఉంది. మూడో దఫా మోడీ గారి మూడోసారి ఎన్నికైన తర్వాత ఇప్పుడు మీరు ఒకసారి కనిపిస్తే 100 రోజుల్లో 3 లక్షల కోట్ల రూపాయల మౌలిక సదుపాయాలు, 25,000 గ్రామాలను కనెక్టివిటీతో 62,500 కిలోమీటర్ల రహదారులకి అంకురార్పణ చేయడం జరిగింది. అదేవిధంగా మీరు ఒకసారి కనుక గమనించినట్లయితే మరొక 4,20,00,000 గృహాలు పట్టణాల్లో, గ్రామాల్లో పేదలకు అర్హులైనటువంటి పేదలకు ఇచ్చేదానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. పారిశ్రామిక వాళ్ళు పెద్ద పెద్ద నౌకాశ్రయాలు, ఎయిర్పోర్ట్లు ఏర్పాటు చేయడానికి కావాల్సినటువంటి అంశాలని తీసుకోవడం జరిగింది. వక్ఫ్ బోర్డు చట్టం ద్వారా, దాని సవరణ ద్వారా ఇప్పుడు ఆస్తులకి సంబంధించి అనేక అవకతవకలు, అనేక రకాలైనటువంటి అవాంతరాలు క్రియేట్ అవుతున్న సందర్భంలో దాన్ని సవ్యంగా జరిగేటటువంటి సంస్కరణలు తీసుకోవడం జరిగింది. మహిళలకి 2026 నుంచి రిజర్వేషన్లు, జమిలీ ఎన్నికలు జరిగేటటువంటి విధంగా వ్యయాన్ని తగ్గించేటటువంటి విధంగా తీసుకున్నటువంటి నిర్ణయాన్ని, పదే ఎన్నికల మాటున కోడ్ వల్ల ప్రభుత్వ పథకాలను అమలు చేయాలంటే వచ్చే ఇబ్బందులను అధిగమించడానికి తీసుకునేటటువంటి నిర్ణయం ఈ 100 రోజుల్లోనే తీసుకోవడం జరిగింది. బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఇవాళ ఒకసారి చూసినట్లయితే ప్రధానమంత్రి ఓబీసీ వర్గాల నుంచి ఉన్నారు, రాష్ట్రపతి ఎస్టీ దగ్గర నుంచి ఉన్నారు. ఈ విధంగా చూసినటువంటి వెనకబడిన వర్గాలు, నిమ్న వర్గాలు, ఈ అణగారిన వర్గాలందరికీ కూడా అవకాశాలు ఇవాళ భారతీయ జనతా పార్టీ ఎన్డీఏలో అవకాశాలు వస్తున్నాయి అనేటటువంటి అంశాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. కేవలం అధికారం కోసం తీవ్రవాద అనుకూలమైనటువంటి వ్యక్తులతోటి రాహుల్ గాంధీ చొరవతోటి వాళ్ళతోటి పనిచేయటం, కాంగ్రెస్ పార్టీ అటువంటి వాళ్ళని సమర్థించేటటువంటి విధంగా రాహుల్ గాంధీ చేసినటువంటి తప్పుల్ని కూడా ప్రశ్నించకుండా ఊరుకోవటం అనేటటువంటి దాన్ని కూడా ఖండిస్తూ ఉన్నాం. ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన అనంతరం మీరు ఒకసారి చూస్తే కాంగ్రెస్ పార్టీని మూసేయమని గాంధీజీ చెప్పారు. ఆ మాట విన్నారా? ఇవాళ అదే గాంధీజీ పేరు పెట్టుకొని, అదే గాంధీజీ పేరు త్యాగాల్ని పెట్టుకొని కాంగ్రెస్ పార్టీని చూపించి అధికారాన్ని అడిగేటటువంటి పరిస్థితి. అంటే కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని చెప్పుకోనేటటువంటి పరిస్థితి లేదు. కేవలం గాంధీజీకి ఏ విధమైనటువంటి నివాళులు వీళ్ళు ఇచ్చారనంటే, ఆయన ఆ కాంగ్రెస్ పార్టీని స్వతంత్రం వచ్చిన తర్వాత మూసేయమంటే ఆ పేరును అడ్డం పెట్టుకుని అధికారం కోసం తాపత్రయం పట్టడం తప్పితే అంతకు మించి లేదు. ఏ రోజు కూడా నెహ్రూ కుటుంబం, నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి గురించి కానీ, అత్యధిక సంవత్సరాలు జైల్లో ఉన్నటువంటి వీర సావర్కర్ గారి గురించి కానీ, భగత్ సింగ్ గారి గురించి కానీ ఇటువంటి వారిని ఆదర్శంగా తీసుకొని వారితోటి రాజకీయాల ముందుకి నడిపేటటువంటి ప్రయత్నం చేయదు. మాట్లాడితే
మతపరమైనటువంటి వివక్ష, అపీజ్మెంట్ పాలిటిక్స్, సంతుష్టీకరణ రాజకీయాలు, మైనార్టీలని ఏ విధంగా సంతుష్టీకరణ చేయాలి, వారి ద్వారా ఓటు బ్యాంక్ రాజకీయాన్ని ఏ విధంగా నెరపాలనే ప్రయత్నమే కానీ వారిని అభివృద్ధిలో వికసిత భారత్లో ఏదైతే మోడీ గారు అనుకున్న విధంగా వాళ్ళని అందులో మమేకం చేసేదానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కూడా అడుగు ముందుకు వేయదు. వాళ్ళు అదేవిధంగా అణగారిన వర్గాల్లో అట్టడుగుగా ఉండాలని, వాళ్ళు ఓటు బ్యాంక్గా మాత్రమే ఉండాలని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కూడా ఆ విధమైన రాజకీయాలనే చేస్తుంది. ఎమర్జెన్సీ కాలంలో రాజ్యాంగాన్ని తొంగల్లోకి తొక్కి ఈరోజు కూడా ఎమర్జెన్సీ ఆనవాళ్ల గురించి మాట్లాడుకునేటటువంటి దుస్థితి. ఆర్టికల్ 356 100కు పైగా సార్లు రాష్ట్రాల మీద వినియోగించి రాష్ట్ర ప్రభుత్వాలు కూల్చినటువంటి కాంగ్రెస్ పార్టీ వీళ్ళు రాజ్యాంగం గురించి మాట్లాడతారు, రాజ్యాంగపు హక్కుల గురించి మాట్లాడతారు. ఎమర్జెన్సీ పెట్టి ప్రాథమిక హక్కులు కాలరాసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ రాజ్యాంగం గురించి మాట్లాడుతుంది. రాహుల్ గాంధీ గారు రాజ్యాంగం గురించి నవ్వుకుంటారు ఎవరైనా. గత చరిత్ర ఒకసారి నెమరేసుకుంటే ఆంధ్రప్రదేశ్ అన్న ఎన్టీ రామారావు గారి యొక్క ప్రభుత్వాన్ని ఏ విధంగా రామ్లాల్ని పెట్టి ఏ విధంగా కూల్చారు కాంగ్రెస్ పార్టీ కదా. ఇవాళ ఒకసారి కర్ణాటకలో చూసినట్లయితే ఎస్ఆర్ బొమ్మాయి కేసు ఏ విధంగా వస్తుంది సుప్రీంకోర్టులో ఈరోజు కూడా ఏదైనా తీర్పు అంటే ఎస్ఆర్ బొమ్మాయి కేసు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి విధానం కదా. పంజాబ్లో ఎన్నిసార్లు, వెస్ట్ బెంగాల్లో ఏ విధమైన ప్రయత్నాలు, కేరళలో ఏ విధమైన ప్రయత్నాలు, తమిళనాడులో ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ తను అధికారం మదంతో అధికారం కోసం కేంద్రాన్ని వినియోగించి ఏ విధంగా చేసిందని చరిత్రని ఈ దేశం మర్చిపోయింది అనుకుంటున్నారా? ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ అంటేనే అధికారం కోసం కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య సంతుష్టీకరణ రాజకీయాలు, విభజన రాజకీయాలు చేసేటటువంటి పార్టీగా వాళ్ళ పేరు పెట్టుకుంది. కాంగ్రెస్ పార్టీ అధికార మార్పిడి కోసం హైదరాబాద్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్నిసార్లు మత కలహాలు సృష్టించింది. దాని వెనకాల ఉన్నటువంటి కర్త ఎవరు? ఇవాళ వచ్చి షర్మిల గారు మాట్లాడుతున్నారు. అధికారం మారాలన్నప్పుడల్లా కాంగ్రెస్ పార్టీలో హైదరాబాద్లో మత కలహాలు సృష్టించినటువంటి వ్యక్తి ఎవరో కూడా చెప్తే బాగుంటుంది. కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు కదా ఇవాళ. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఖలిస్తాన్, ఐఎస్ఐ వంటి తీవ్రవాదులకి అనుకూల పార్టీగా మారిపోయింది. దానికి సమాధానం ఇంత మట్టికి అమెరికాలో ఎందుకు వాళ్ళతో కలిశారు, ఎందుకు వాళ్ళతో చట్టపట్టాలు వేసుకొని తిరుగుతున్నారని రాహుల్ గాంధీ గారిని ప్రశ్నిస్తే ఇప్పుడు వరకు కూడా వారు మాట్లాడలేదు. మత ఆధారిత రిజర్వేషన్లకి సంబంధించి బీజేపీ వ్యతిరేకము, వెనకబాటుతనమే రిజర్వేషన్లు ఉండాలని మాట్లాడుతుంటే కొంతకాలం చూసిన తర్వాత ఎస్సీలకి, ఎస్టీలకి సంబంధించిన రిజర్వేషన్లు తీసేస్తాము అనేటటువంటి మాటను అమెరికాలో మాట్లాడారు రాహుల్ గాంధీ గారు. పార్లమెంట్లో ఒక రకమైన మాటలు మాట్లాడతారు, విదేశాలకు వెళ్ళినప్పుడు మరొక రకమైన మాటలు మాట్లాడతారు. వీటిని ప్రశ్నిస్తే నాలిక ఖర్చుకొని మళ్ళీ ఈ విధంగా దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో వాళ్ళ పార్టీ కార్యకర్తలను రెచ్చగొట్టి రోడ్డు మీద ఈ విధమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ, ధర్నాలంటూ, నానా యాగి చేస్తూ వాళ్ళు చేసినటువంటి తప్పుల్ని కప్పిపుచ్చుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇవాళ అణగారిన వర్గాలని తొక్కేసి అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ అరులు చాచిన మాట వాస్తవం కదా. ఇవాళ ఓబీసీ ప్రధానమంత్రిగా ఉన్నానని చెబుతున్నాము, ఒక ఎస్టీ మహిళని రాష్ట్రపతిగా చేసామని చెప్తున్నాము. వివిధ రాష్ట్రాలకి సంబంధించినటువంటి అత్యున్నత స్థానాల్లో కూడా వివిధ వర్గాల ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, అలాగే వెనుకబడిన వర్గాల వాళ్ళని భారతీయ జనతా పార్టీ ప్రోత్సహించింది. ఇవాళ అణగారిన వర్గాలు ఎంతమంది అధికారులుగా ఏ ఏ ప్రాంతాల్లో ఉన్నారని కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది. 50 సంవత్సరాల యొక్క మీ పాలన పాప ఫలితమే ఇది కదా. ఈరోజు ఇవాళ ప్రశ్నిస్తారా? ఈ ప్రశ్నలు మీకు ఉత్పన్నమవుతున్నాయా? మరి 50 సంవత్సరాలు మీరు చేసినటువంటి పాలనలో ఎవరిని మీరు ఎంకరేజ్ చేస్తే ఎవరు వచ్చారు? ఇవాళ ప్రమోషన్ అయ్యి మీ పాలనలో ఉన్నప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళు, ఉద్యోగాల్లో వచ్చిన వాళ్ళే కదా ఇవాళ ప్రమోషన్ ఇక్కడ దాకా వచ్చింది. ఇవాళ సర్వ పాపాలకి మూలం కాంగ్రెస్ పార్టీ. ఇవాళ వచ్చి వాళ్ళు చేసిన తప్పుల్ని ఎదురు వాళ్ళ మీద ఎత్తి చూపేటటువంటి ప్రయత్నం ఇవాళ చేస్తున్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అంటేనే కరప్ట్ పార్టీ. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అంటేనే దేశ వ్యతిరేక పార్టీ. ఇవాళ కాంగ్రెస్ అంటే అవినీతి పార్టీ. ఇవాళ కాంగ్రెస్ అంటే ఫ్యామిలీ పార్టీ. ఈ విధమైనటువంటి పోకళ్ళతో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ దేశంలో విచ్ఛిన్న రాజకీయాలను చేస్తూ ఉంది, విభజన రాజకీయాలను చేస్తుంది. కులాలకి సంబంధించిన అనేక సందర్భాల్లో కులగణన అనేటటువంటి మాట మాట్లాడుతున్నారు. మరి మీ రాష్ట్రాల్లో ఉన్నటువంటి మీ రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలు కులగణని ఎందుకు చేయట్లేదు? ఎందుకు మీరు వెనకడుగు వేశారు? యూపీఏ ప్రభుత్వం 10 సంవత్సరాలకి సమయంలో ఇదే కులగణనకి సంబంధించి చేస్తామని చెప్పి డబ్బులు ఖర్చు పెట్టి ఎందుకు చేయలేదు? వీటన్నిటికీ సమాధానం చెప్పేటటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ దగ్గర లేదు. వారు తప్పులు చేస్తారు, ఎదురు వ్యక్తి మీద వేలు ఎత్తి చూపించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా షర్మిల గారు
టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఏ రోజైనా అక్కడ జరుగుతున్నటువంటి అపవిత్ర కార్యక్రమాల మీద ఎప్పుడైనా మాట్లాడారా? మాట్లాడితే మైనార్టీలకి సంబంధించినటువంటి అంశాలు, మైనార్టీలకి అత్యంత రక్షణగా భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉంది కాబట్టి ఇవాళ 80 కోట్ల మంది గరీబ్ కళ్యాణ అన్న యోజన అందుతుందంటే ఈ దేశంలో, అందులో మైనార్టీలు కూడా వాళ్ళున్న జనాభా రేషియో కన్నా ఎక్కువ లబ్ధి పొందుతూ ఉన్నారు. అలాగే పిఎం ఆవాస యోజన కింద 3 కోట్ల ఇళ్ళు పూర్తయినాయి. రాబోయే కాలంలో 4,20,00,000 అదనపు ఇళ్ళు ఇస్తామనే దానిలో కూడా జనాభా ప్రాతిపదిక చూస్తే మైనార్టీలకి వారు ఉన్న జనాభా కన్నా ఎక్కువ మందికి అవకాశాలు కలిగినటువంటి మాట వాస్తవం కదా. 39 లక్షల కోట్లు ఇప్పటి వరకు నగదు బదిలీ నేరుగా 53 కోట్ల జన్ధన్ ఖాతాలకి ట్రాన్స్ఫర్ చేస్తే అందులో మైనార్టీలు వారు ఉన్నటువంటి జనాభా ప్రాతిపదికన ఎక్కువ ఉన్నారా లేదా చెప్పండి. సంబంధం ఇంకా ఎక్కడ ఉంది వివక్ష? వివక్ష మీ దగ్గర ఉంది. ఈ వివక్ష భారతదేశంలో ఉండే ఈ గణాంకాలు ఏ ఉన్నాయో ఆంధ్రప్రదేశ్లో కూడా, ఆంధ్రప్రదేశ్లో దాదాపు ఏదైతే 70 లక్షల మంది వరకు ఇవాళ 2,70,00,000 మందికి గరీబ్ కళ్యాణ అన్న యోజన ఆహారం అందుతూ ఉంది. అందులో మైనార్టీలు లేరా? పిఎం ఆవాస యోజన కింద 25 లక్షల ఇళ్ళు మంజూరు చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో, అందులో మైనార్టీలు లేరా? 39 లక్షల కోట్లు, దాదాపు ఒక 2,50,000 నుంచి 2 లక్షల కోట్లు నగదు బదిలీ పథకాల కింద 10 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్లో జరిగినాయి, అందులో మైనార్టీలు లేరా? షర్మిలా గారు చెప్పాలా? అయితే పదే మేము స్పష్టంగా ఇవన్నీ చెప్తున్నాం. మరి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఎప్పటి నుంచి ఎవరు ముఖ్యమంత్రి అయిన తర్వాత అధోగతి పాలైంది? మీ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మొదలైంది. క్రిస్టియన్ మిషనరీ సంస్థలకు లడ్డూలు తయారు చేసేటటువంటి విధానాన్ని కట్టుబడితే ఆ రోజు హిందూ సమాజం ప్రశ్నిస్తే దాన్ని పెడజేవని పెట్టినటువంటి మీ తండ్రి. తర్వాత మీ సొంత అన్న గడిచిన 5 సంవత్సరాల్లో మీ బాబాయిని టీటీడీ చైర్మన్గా చేసుకున్నారు. వాళ్ళు చేసినటువంటి అత్యంత పాశవికమైనటువంటి విధానాలు, తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి సంబంధించినటువంటి నిధుల్ని కూడా ఎటు పడితే అటు దోచేసే ప్రయత్నం చేస్తే మేము ప్రశ్నిస్తే ఏ రోజు కూడా ప్రశ్నించని మీరు మైనార్టీలు అని చెప్పి అక్కడ వాస్తవానికి మైనార్టీలకి మంచి జరుగుతున్నా కానీ నరేంద్ర మోడీ గారి సారథ్యంలో మళ్ళీ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ నిజమైనటువంటి ఇబ్బంది ఉన్న దాని గురించి మాట్లాడినటువంటి పరిస్థితి స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిన్న ప్రకటించారు. తిరుపతి లడ్డూలో వాడేటటువంటి నెయ్యిని ఏ విధమైన కలుషితమైనటువంటి వివిధ రకాల జంతువులకు సంబంధించినటువంటి నుంచి వచ్చినటువంటి ఆయిల్ని వాడారని. ఎంత దౌర్భాగ్యమైనటువంటి స్థితి! ఇవాళ వీళ్ళు ఒకవైపు అన్నా చెల్లి ఇద్దరూ కూడా భావజాలం ఒకటే, వాళ్ళ యొక్క భావజాలం వాళ్ళ తండ్రి ఏ విధంగా అయితే తిరుమల తిరుపతి దేవస్థానం 7 కొండలు అవసరమా అని మాట్లాడారో అదే భావజాలంతో వీళ్ళు కొనసాగారు. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని ఏదైతే ఉన్నారో భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతోటి అక్కడ ఆచరించే ఆచార సంప్రదాయాలని మంటగలిపారు. ఇవాళ ఆహ్వానిస్తున్నాము. ఒక అంశం ముఖ్యమంత్రి గారు కూడా హిందూ దేవాలయాలకు సంబంధించి హిందువుల్ని మాత్రమే అక్కడ ఆ ఉద్యోగాల్లో ఉండేటటువంటి విధంగా చేయడం ద్వారా కట్టడి చేయాలి ఇటువంటి అరాచకాలు అనేటువంటి నిర్ణయాన్ని కూడా వారు తీసుకుంటున్నారు. దానికి వారిని అభినందిస్తున్నాం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ఈ విధంగా ఇక్కడ చూస్తే తిరుపతి హిందువులకు సంబంధించినటువంటి వ్యవహారాలు ఇలా చేస్తూ మైనార్టీలకి లబ్ధి చేకూరుతున్న వాళ్ళని ఈ విధంగా రెచ్చగొట్టే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో దీన్ని ఆపాలి. ఇది రాహుల్ గాంధీ గారి దగ్గర నుంచి కాంగ్రెస్ పార్టీ వంట పట్టించుకొని నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి నుంచి ఈరోజు షర్మిల వరకు మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు అందరూ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం కానీ హిందూ దేవాలయాలకి వ్యతిరేకంగా ఉండేటటువంటి భావజాలంతో వీళ్ళు పనిచేశారు అనేది సుస్పష్టం. వీరు ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ ఏదైతే దేశంలో వికసిత భారత్కు అడుగులు వేస్తున్నటువంటి ప్రధానమంత్రి కుల మత జాతి ప్రాంత భేదాలు లేకుండా దళితుల్ని నిమ్న వర్గాల్ని మైనార్టీని అందరినీ కూడా వికసిత భారతంలో భాగస్వామ్యం చేసేటటువంటి విధంగా మోడీ గారు ఏదైతే ఒక సంకల్పం తీసుకొని ముందుకు వెళ్తున్నారో దాన్ని ఆహ్వానించండి. మీరు ఏ విధంగా మతాలు కులాలు జాతుల మధ్య విభజన తెచ్చి అధికారమే పరమావధిగా అవసరమైతే తీవ్రవాదులతో కూడా కలిసి మేము తిరుగుతాం అనేటటువంటి విధానాన్ని ఏదైతే ప్రజలు గమనిస్తున్నారో దానికి తక్షణం రాహుల్ గాంధీ గారు క్షమాపణ చెప్పాలి, కాంగ్రెస్ పార్టీ క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం.